పొలిటికల్ పంచ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం సహా తెలుగుదేశం నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై గురువారం రాత్రి గుంటూరు జిల్లా తొళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న రవికిరణ్ను తెల్లవారుజామున విడిచిపెట్టారు. శుక్రవారం తొళ్లూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారని చెప్పిన రవికిరణ్ సచివాలయం సహా తొళ్లూరులోని ప్రాంతాలన్నింటినీ తిప్పారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కించపరుస్తున్నావంటూ ప్రశ్నించారని చెప్పిన ఆయన కేవలం సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని పోలీసులకు వివరించినట్లు వెల్లడించారు. లోకేష్ ఆయన మినిస్టర్ అయ్యి ఆయన చుట్టూతో తిరుగుతుంది కాబట్టి ఆయన సంబంధించిన పోస్టులు ఎక్కువ వచ్చినాయి కానీ ఫలానా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నట్టుగా మాత్రం ఉండదు సార్. ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఉండే అయితే అందులో ఉంటాయి సార్. అది ఎవరైనా కావచ్చు అని చెప్పాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీకి కొంత డిజైనింగ్ అయితే చేస్తాను సార్. వాళ్ళు కొంత టెక్స్ట్ పంపిస్తే దానికి సంబంధించిన డిజైన్లు అయితే నేను చేసేస్తాను సార్. అది ఎవరు పంపించినా చేస్తాను సార్. అది అంటే ఒక పార్టీ అని కాదు. నన్ను డిజైనర్ గా నా డిజైన్ బాగుందని ఎవరు ఇచ్చినా సరే నేను పంపిస్తాను. కానీ పొలిటికల్ పంచ్ అనే ఒక పేజీ మాత్రం అది నేను పర్సనల్ గా చేస్తుంది కానీ అది ఏ పార్టీకి సంబంధం లేని విషయం సార్.